ఏపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యేల కోట అభ్యర్థిగా ఆయన పేరును పవన్ ఖరారు చేశారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించి నిర్ణయించారు. నామినేషన్ వేయాలని నాగబాబుకు పవన్ కళ్యాణ్ సమాచారం ఇచ్చారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కీలక రాజకీయాలు, క్రియాశీలక రాజకీయాల్లో నాగబాబు ఎప్పుడు అడుగు పెడతాడంటూ కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా అంటే ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో, భారీ ఆధిక్యంతో సీట్లు గెలుపొంది అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు దగ్గర నుంచి కూడా ప్రధానంగా ఈ జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ తరఫున జరిగే చర్చ, ఆ ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి స్థాపించినప్పుడు కానీ, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్థాపించినప్పుడు కానీ వెన్నుముకలాగా ఉండి పార్టీని నలుదిక్కులా నడిపించడం, పార్టీని ఆ ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో కూడా ఆ కార్యకర్తలను సమాయత్తం చేయటం, కమిటీలు వేయటం, వాటన్నిటిని కూడా దగ్గరుండి చూసుకోవటం మొత్తం కూడా నాగబాబు చూసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ అశేష జనం రావటం, జనంతో పాటు అక్కడ కిక్కించుకోవటం, పవన్ కళ్యాణ్ ఎవరితో ఆ సక్రమంగా మాట్లాడే సమయం లేకపోవటం ఒకటి ప్రధానంగా జనసేన పార్టీకి ఇబ్బందికర అంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ తరఫు నుంచి క్రియాశీలకంగా ప్రజలతో మాట్లాడటానికి కానీ, ప్రజలకు అందుబాటులో ఉండటానికి కోసం కానీ నాగబాబుకి ఖచ్చితంగా క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి. అడుగు పెట్టిన తర్వాత ఓ మంత్రి స్థానం, క్రియాశీలకంగా ఉండే మంత్రి స్థానం సంపాదిస్తే నాగబాబు ప్రజల్లోకి వెళ్ళటానికి కానీ, జనసేన పార్టీ తరఫు నుంచి కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ కార్యకర్తల్ని కానీ ప్రతి ఒక్కరిని ఆదుకోవటం, అలాగే వారికి సంబంధించిన అవసరాలు తీర్చడం, జనంలోకి వెళ్లి పార్టీని కూడా ఆ బూత్ లెవెల్ నుంచి బలోపేతం చేయడానికి కూడా ఆ కంకణం కట్టాలంటే మొత్తంగా పవన్ కళ్యాణ్ తో పాటు మరొక క్రియాశీలక రాజకీయ వ్యక్తి కుటుంబంలో నుంచి రావాలని భావిస్తున్న నేపథ్యంలో ఆయన ఎప్పుడు నాగబాబు క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెడతారంటూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. మొదటగా 2024 ఆ ఎన్నికల్లో నాగబాబుకు మొదటగా లోక్సభ స్థానం కేటాయిస్తారు, ఆయన ఎంపీగా పోటీ చేస్తారు అని కొంత మేరకు ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో నాగబాబుని ఆ పోటీ నుంచి పక్కకు తప్పించిన పరిస్థితి ఉంది. అలాగే మొదటగా కొంత మేరకు ఆ ఎమ్మెల్సీలు వచ్చినా సరే నాగబాబు మొదటగా ఇవ్వని పరిస్థితి ఉంది. అలాగే రాజ్యసభలో రాజ్యసభ సభ్యులుగా నాగబాబుని పంపించాలని కొంత మేరకు ఆ చర్చలు జరిగినప్పటికీ చివరి నిమిషంలో నాగబాబుని రాష్ట్రంలోనే ఉంచాలి, కేంద్రంలోకి పంపించకూడదనే ఉద్దేశంతో నాగబాబుని రాష్ట్రంలోనే ఎమ్మెల్సీగా పదవి ఉంచాలని చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే గత 2 నెలల క్రితం చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ నాగబాబుకి ఎమ్మెల్సీ అంటూ ఆయన ఒక లెటర్ ప్యాడ్ ప్రెస్ మీడియాకి విడుదల చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికులు కానీ, అలాగే నాగబాబు కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు కానీ ఎప్పటి నుంచో నాగబాబు క్రియాశీలక రాజకీయాల్లో చూడాలన్న కోరిక నెరవేరుతున్నట్టుంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఓ క్రియాశీలక ఆదేశాలు జారీ చేశారు. తన అన్న నాగబాబుని ఎమ్మెల్సీ పదవికి సంబంధించి, ఎమ్మెల్సీ పోటీకి సంబంధించి ఫైల్ రెడీ చేసుకోవాలని, ఆ దస్తావేజులు మొత్తం కూడా ఎమ్మెల్సీ పదవికి అర్జీకి సంబంధించి మొత్తం రెడీ చేసుకొని నామినేషన్ దాఖలు చేయాలంటూ కూడా నాగబాబుకి పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆ నాగబాబు క్రియాశీలక రాజకీయ ప్రస్థానం అయితే మరికొద్ది సేపట్లో మొదలవబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ నాగబాబు టీము ఈ ఎమ్మెల్యేల కోట కింద లభించే ఎమ్మెల్సీ సీటుని దీనికి సంబంధించిన ఆ పత్రాలు దాఖలు చేయడానికి కూడా మొత్తం నాగబాబు టీం పత్రాలు రెడీ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది వ్యక్తులకి ఆ నాగబాబు ఎమ్మెల్సీ సీటుకు సంబంధించి పత్రాలు రెడీ చేయాలని సూచించిన నేపథ్యంలో మంగళగిరిలో జనసేన పార్టీ ఆ నాగబాబు ఎమ్మెల్సీ పోటీకి సంబంధించి దస్తావేజులు మొత్తం కూడా రెడీ చేయడంలో సమాయత్తం అవుతున్న పరిస్థితుల్లో జనసేన పార్టీకి అయితే ఇది ఒక తీర్పు కబురు అని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ ఇక మీదట
ఆంధ్రప్రదేశ్ లో క్రియాశీలకంగా ఎదగటానికి బూత్ లెవెల్ నుంచి ఎదగటానికి నాగబాబు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతున్నట్లయితే మనకు కనపడతా ఉంది వైశాలి.